హాయ్ హలో వెల్కమ్ అగైన్ టు ద గురుస్ యూనివర్స్. నేను మన వీడియో చేసాం డ్రాగన్ గేమ్స్ టైమింగ్ గురించి. ఓకే, నిన్న నైట్ 19th మే నైట్ 11:52 ఆ టైం మధ్యలోనే డ్రాగన్ గేమ్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. సో నేను మార్నింగ్ చూసాను. గేమ్స్ విషయానికి వచ్చే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వీడియోలోకి వచ్చేద్దాం. సో గేమ్స్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో దీనిలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. సో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ మాత్రం సూపర్ అత్తిరిపోయాడు. అసలు మన స్లిమ్ లుక్లో చూసి ఏంటప్ప ఎన్టీఆర్ ఇలా తయారైపోయిందని మనకు అనిపించింది. కాకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ని చూపెట్టే విధానం ఉందబ్బా, ఎక్సలెంట్. ఆ బాడీ, ఆ డైలాగ్ డెలివరీ, అసలు ఆ ఇంటెన్స్, ఆ పవర్ఫుల్ ఇంటెన్స్ ఆ ఫేస్లో కనబడ్డది అన్నట్టు. సో ఎన్టీఆర్ అనేది మంచి ప్లస్ పాయింట్ ఈ సినిమాకి, ఎందుకంటే అంత సూపర్గా చూపెట్టాడు అన్నట్టు ప్రశాంత్ నీల్. సో క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ నీల్. చాలా రగ్గుడు లుక్లో, మాస్ లుక్లో కనిపించాడు అన్నట్టు. సో తర్వాత గ్లిమ్స్ ఓపెన్ చేయగానే ఒక మంచి స్టోరీ ప్లాట్ తీసుకొచ్చాడు అన్నట్టు. ఆల్రెడీ ఈ స్టోరీ ప్లాట్ కొంచెం దేనికో మ్యాచింగ్ అనిపిస్తుంది, లాస్ట్కి చెప్తాను. సో స్టోరీ అసలు గ్లిమ్స్ ఓపెన్ చేయగానే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఇండియాని ఆక్రమించుకొని ఇండియాని రూల్ చేశారు కొన్ని ఇయర్స్ వరకు, 250 years అలా. అప్పటి దగ్గర రూల్ చేసుకుని కరెక్ట్ 1947 టైంలో మనకి ఇండిపెండెన్స్ రాగానే వాళ్ళు వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఇక్కడ ఆక్రమించుకున్న ప్లేస్లో కొన్ని ట్రేడింగ్ కంపెనీస్, అంటే వాళ్ళ బిజినెస్లు అనేవి ఇక్కడ స్టార్ట్ చేశారు. అసలు వాళ్ళు వచ్చింది ఏంటి, కాటన్, ఇంకా స్పైసెస్, ఇలాంటి వాటి కోసం వచ్చారు. కానీ వాళ్ళు 1947లో వెళ్ళే ముందర ఇక్కడ ఒక ట్రేడింగ్ కంపెనీ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ట్రేడింగ్ కంపెనీ ఏంటంటే ఒక డ్రగ్, ఒక ప్లాంట్ నుంచి వచ్చే డ్రగ్, ఓపియం డ్రగ్. ఈ డ్రగ్ ఒక పెద్ద ట్రేడింగ్ కంపెనీగా మారిపోయింది. యాక్చువల్గా ఈ ప్లాంట్ అనేది 2 ఏరియాస్లో చాలా బాగా పెరుగుతుంది. ఒకటి ఆఫ్ఘనిస్తాన్, ఇంకోటి గోల్డెన్ ట్రయాంగిల్. ఇక్కడ థాయిలాండ్ దగ్గర ఉంటుంది గోల్డెన్ ట్రయాంగిల్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ గోల్డెన్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఈ ప్లాంట్ అనేది పెరుగుతుంది అన్నట్టు. సో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఇదంతా ఒకటే ట్రేడింగ్ కంపెనీగా ఉండేది అన్నట్టు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారో, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారో ఈ ట్రేడింగ్ కంపెనీ, 2 భాగాలుగా విడిపోయింది. ఏది, ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక ట్రేడ్ వార్స్ అనేవి జరిగాయి అన్నట్టు. రుక్మిణి వసంత్ హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసింది అన్నట్టు. అసలు ఈ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ గురించి మాట్లాడబోతుంది. రుక్మిణి వసంత్ చెప్తాను అన్నట్టు. గాడ్ క్రియేటెడ్ లైట్, ఫస్ట్ లైట్ అంటే ఏంటి, ఫస్ట్ క్రియేటెడ్ పర్సన్ ఎవరు అంటే చీఫ్ అన్నట్టు, బాస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ. తర్వాత స్టెప్ బై స్టెప్ అది కంట్రోల్ చేసుకునేవారు, అకౌంటెంట్, అలాంటి వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశారు. లాస్ట్కి ఎన్టీఆర్ని రివీల్ చేశారు. అసాసిన్ అంటే ఒక సీక్రెట్ కిల్లర్, ఒక ఇంపార్టెంట్ పర్సన్ కోసం. అంటే ఇప్పుడు నేను చెప్తాను అసలు ఈ స్టోరీ ప్లాట్ దేనికి మ్యాచ్ అయిందని చెప్తాను. ఏంటంటే సలార్. ఇప్పుడు ఈ సలార్ క్యారెక్టర్ ఏంటి, ఒక ఎంపైర్కి, అంటే ఆ ఎంపైర్ ఏ ప్రాబ్లం వచ్చినా ఒక పర్సన్ చెప్తాడు, అంటే తన రాజ్యంలో. అది వరకు కాదు సలార్కి. సేమ్ ఇక్కడ కూడా అంతే. సలార్ సినిమాలో పృథ్వీరాజ్ ఏం చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది సలార్ దగ్గరికి అప్పచెప్తాడు. సో సలార్ ఒక్కడే దీన్ని పరిష్కరించగలడు. సో అలాగే ఇక్కడ కూడా ఈ ట్రేడింగ్ కంపెనీలో కూడా ఎవరైతే విలన్స్ వస్తారో ఆ టైంలో ఒక రైట్ హ్యాండ్ ఎన్టీఆర్ అన్నట్టు. సో ఇతను ఒక బ్రూటల్ కిల్లర్ అన్నట్టు. ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే విలన్స్ ఉంటారో, విలన్స్ని చంపడానికి ఈ పర్సన్ వస్తారు. అందుకే అతను డ్రాగన్. ఆయన పేరు లుగర్. సో ఎన్టీఆర్ లుగర్, అసాసిన్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ. సో ఫస్ట్ పార్ట్ డ్రాగన్, ఫస్ట్ పార్ట్ అంతా ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ గురించి నడుస్తూ ఉంటుంది. అక్కడ డ్రాగన్ రావడం, విలన్స్ని చంపేయడం, ఇలాంటివన్నీ జరిగింది. సో ఇంత పెద్ద స్మగ్లింగ్ నడుస్తుంది కదా, ఇల్లీగల్ వ్యాపారం. సో ఈ విలన్స్ అందరికీ పనిష్మెంట్ ఇవ్వడానికి ఒక హీరో అనేవాడు లేడా. అప్పుడు ఒక వాయిస్ వస్తుంది, అసలు ఇంతమంది విలన్స్లో అసలు హీరో లేడా, అంటే ఈ బిజినెస్ని ఆపడానికి, ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్ని ఆపడానికి పర్సన్ ఉన్నాడా అంటే అప్పుడు అనిల్ కపూర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అన్నట్టు. అతను ఒక ఆఫీసర్. స్టోరీ ప్లాట్ కాకపోతే కొంచెం మన సలార్కి లింక్ అయినట్టే ఉంటుంది, ప్యారలల్గా ఉంది. సో స్టోరీ ప్లాట్ అనేది లైట్గా ప్యారలల్గా ఉంది. మెయిన్ విషయం ఏంటంటే ఎన్టీఆర్ చాలా బాగా చూపెట్టాడు. సో నేను చెప్పాను కదా మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయని. ఆ మైనస్ పాయింట్స్ ఏంటంటే మళ్ళీ ఎన్టీఆర్ అదే వాయిస్, కళ్ళు చిన్నగా చేసి, సో ఆ వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ జైలవ కుష ఇలాంటి, అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు ఈ ఎక్స్ప్రెషన్ అనేది.
సో, ఈ ఎక్స్‌ప్రెషన్ అనేది రెగ్యులర్‌గా వాడేసరికి అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. సో, ఎన్టీఆర్ అనే యాక్టర్ మామూలు యాక్టర్ కాదయ్యా. ఒక బీభత్సమైన యాక్టర్. ఎందుకంటే ఒకే టైంలో ఎన్నో ఎమోషన్స్ చూపెట్టగలిగే యాక్టర్ ఎన్టీఆర్. సో, మన 'అరవింద సమేత' చూసుకోవచ్చు, 'రాఖీ' చూసుకోవచ్చు, 'టెంపర్' చూసుకోవచ్చు. జస్ట్ ఆహ్, ఆ ఫేస్‌లోని ఈ ఎమోషన్ నుంచి ఈ ఎమోషన్‌కి అవలీలగా చేంజ్ చేసేసాడన్నట్టు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్‌ని నార్మల్‌గా ఒకటే స్టైల్‌లో వాయిస్ కొంచెం రఫ్‌గా చేసి, కళ్ళు చిన్నగా చేసి అట్లా చెప్పించడం కరెక్ట్ కాదనిపించింది. ఇంకో కొంచెం వేరే స్టైల్‌లో చెప్తే బాగుంటదేమో అనిపించింది. కానీ మిగతాదంతా ఎన్టీఆర్ లుక్స్ మాత్రం ఇక అరాచకం అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది. కాకపోతే ఈ మైనస్ పాయింట్స్ ఏంటంటే కొంచెం ఈ స్టోరీ అనేది మళ్ళీ అన్ని స్టోరీస్ లాగా 'కేజీఎఫ్' అయినా 'కేజీఎఫ్ 2', 'కేజీఎఫ్' మొత్తం 'సలార్' ఇదంతా ఒక నార్మల్ ఇల్లీగల్ బిజినెస్. ఆహ్, సో, అదే సేమ్ అలాంటి స్టోరీ ప్లాటే మళ్ళీ ఇక్కడ 'డ్రాగన్‌లో' కూడా తీసుకొచ్చాడు. సో, కొంచెం ఏమైనా డిఫరెంట్‌గా ట్రై చేస్తే బాగుండు అనే ఫీలింగ్ కూడా వచ్చింది. కాకపోతే ఇప్పటివరకైతే ఈ దీనిలో చూపెట్టిన వరకైతే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే విజువల్స్ కూడా చాలా బాగుంది. జస్ట్ గ్లింప్స్‌కే ఇంత బాగా విజువల్స్ ఉన్నాయంటే రేపు సినిమాలో ఇంకెంత బాగుంటుందో. కానీ ఆల్రెడీ గ్లింప్స్ చూస్తుంటే చాలా వరకు షూటింగ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ రిలీజ్ డేట్ మాత్రం చాలా లేట్ చేశాడు. మరి ఎందుకు అసలు ప్రశాంత్ నీల్ ఐడియా ఏంటి, ప్లానింగ్ ఏంటి అనేది ఇంకా తెలీదు. ఎందుకంటే ఇంకా 1 ఇయర్ 1 మంత్ గ్యాప్ ఉంది. 11th జూన్ 2027 అసలు ఇంకా మే 20 నడుస్తుంది ఈరోజు. సో, ఇంకా 1 ఇయర్ 1 మంత్ ఎంత గ్యాప్ తీసుకుంటున్నాడంటే చాలా పెద్ద ప్లానే ఉన్నదన్నట్టు ఎన్టీఆర్‌ది అండ్ నీల్‌ది. సో, ఏం చేయబోతున్నారు, ఎలా ఉంటాయి, అసలు లాస్ట్‌కి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలాంటి బీభత్సం సృష్టిస్తారు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఇదంతా మనం పక్కన పెట్టేస్తే కాపీ ఇలాంటివన్నీ పక్కన పెట్టేస్తే గ్లింప్స్ మాత్రం ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. ఫెంటాస్టిక్. ఓకే. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.